లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి ఈ సర్పదోషాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి పరిహారాలు ఏంటి? తప్పకుండా అమ్మా. కర్కాటకం వారికి సర్వసాధారణంగా రాశిలోనే రాహు ఉన్నాడు అనుకోండి అమ్మా, ఎక్కువ ఇమాజినేషన్స్ చేసేసుకుంటారు. అంటే జరగని విషయాలు ఏదో జరుగుతుందేమో, అనవసరమైన కంగారు, అనవసరమైన ఇమాజినేషన్స్. వీళ్ళకి ఏంటంటే అమ్మా సింపుల్గా ఏం లేదు, మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి ఉదయం పూట. దాంతోపాటు గృహంలో వాయువ్య స్థానం ఏదైనా తగ్గినా పెరిగినా కూడా దీని సిమ్టమ్స్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి పర్టికులర్గా మెడిటేషన్ చేసుకోవడము, అన్నపూర్ణ అష్టకం చదవడము, వీలైతే అన్నదానం చేయడం చేస్తూ ఉండాలి. కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్పదోషం వల్ల కొంచెం జలగండాలు ఏర్పడడం, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలా కాకుండా 2వ స్థానంలో ఏర్పడింది సర్పదోషం వీళ్ళకి, సింహంలో కూడా ఏర్పడుతుంది రాహు ఉంటే. అప్పుడు ఏమిటి అంటే వీళ్ళకి ఇంట్లో కుటుంబంలో తండ్రితో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, లేదా తండ్రితో గొడవలు రావడం, లేకపోతే ఇంట్లో పెద్దవారితో, తండ్రి అనే రూల్ ఏం లేదు, ఇంట్లో పెద్దవారితో లేదా కుటుంబం ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల కొంత ఇబ్బంది రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం వదలడము, అదేవిధంగా ఆదివారాల ప్రత్యేకంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా దోషం తగ్గుతుంది. ఓకే, అలాగే మనకి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బట్ నేను జనరల్గా రాహు ఉండే స్పెసిఫిక్గా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాను. నేను మీకు 5వ స్థానంలో రాహు ఉంటాడు మా కర్కాటకానికి. అలాంటి వారు ప్రత్యేకంగా లేడీస్కి అయితే గైనికల్ ఇష్యూస్ వస్తుంటాయి. అయితే అది మేషలగ్నానికి కూడా గైనికల్ ఇష్యూస్ ఇస్తుంటాడు. ప్లస్ దాంతోపాటు సంతానం పొందే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అలాంటి వారు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం కానీ, దత్తాత్రేయుడి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం కానీ, శ్రీమాత్రే నమః చేయడం కానీ, అన్ని విషయాలు చేయడం ద్వారా ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. దీంతో పాటు వీళ్ళు తొందరపడి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయి తొందరగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అక్కడ ఇంకోటి ఏదైనా గ్రహం నీచభంగ రాజయోగం జరిగింది, వీళ్ళకి కొన్ని విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, అప్పుడు మళ్ళీ ఆ యోగాన్ని ఇస్తుంది. బట్ ఆ పర్టికులర్ గుట్టు రాహు ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఎవరినైనా ఇప్పుడు చూడండి, మనకి సోషల్ మీడియాస్లో అనేది కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఫేస్బుక్లోనే ఎక్కడో తొందరగా నమ్మేసి ఏదో చేస్తుంటే తర్వాత మోసపోయాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5వ స్థానంలో ఇది జరిగినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రాజకీయాలకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దశమంలో రాహు ఉన్నాడు, అది మేషంలో కర్కాటక లగ్నానికి మేషం అనేది దశమం అవుతుంది, అక్కడ రాహు ఉండి అది సర్పదోషం ఏర్పడినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారు. అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో విదేశీ ధనయోగం కూడా ఉంటే ఇంకా బాగా సక్సెస్ అవుతారు. అదర్వైజ్ వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉంటే సెటిల్మెంట్ అనేటువంటి తగ్గుతుంది, ఇది చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామం వీళ్ళకి కెరీర్ సక్సెస్ బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఒక్కొక్కసారి సప్తమంలో కేతు ఉంటాడు,
లగ్నంలో రాహు ఉండే సర్పదోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు వివాహం విషయంలోని, పార్ట్నర్షిప్స్ విషయంలోని, ఏదైనా ఒక కన్సల్టెన్సీ సెంటర్ నడిపి ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చేసే విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలనేటువంటి చూపిస్తుంది ఇక్కడ. అలా కాకుండా అష్టమ కేతు అంటే 2లో రాహు ఉన్నప్పుడు అష్టమంలో కేతు ఉంటాడు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏమవుతుంది అంటే పూర్వీకులు వస్తుంది దాన్ని తీసుకొని దాన్ని ఏదో తక్కువగా అమ్మేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేద్దామనే దాంట్లో కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు. అది పర్టికులర్గా చూసుకోవాలి. ఈ రకంగా ఏంటంటే రాహుకేతువుల వల్ల మేజర్గా చూపించేవి ఇంకా ఉంటాయి, చాలా కాంబినేషన్స్ పర్సనల్ చార్ట్ బట్టి దానికి సంబంధించిన దాన్ని బట్టి చేసుకోవాలి. బట్ ఏంటంటే ఎవరికి సర్పదోషం వచ్చినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడ్డం కాదు. దానికి సంబంధించిన ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందమ్మా భయపడతామా, టాబ్లెట్ వేసుకుంటాం. అంతే తలనొప్పి వచ్చింది భయపడితే కూర్చుంటామా, టాబ్లెట్ వేసుకుంటాం. అలా ఏంటంటే దానికి మనం ఏం చేయాలి, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడం ఇట్లాంటివి కొన్ని చేస్తుంటే క్లియర్ అవుతుంది. గురువు గారు ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలని. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా. పాపం వాళ్ళు ఏమి తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది. జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు, వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అది అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years 45 years 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోవాలి, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ల వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయే నమః అనుకోవాలి. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు, ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది అలా అనమాట. అండ్ అలాగే మాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ వీళ్ళు
చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా, అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. ఇచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్ లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది. దీనికి ఏం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతుంది, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు. ఇది కూడా చెక్ చేసుకోవాలి, శనిపాడయ్యాడా బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి, జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ శ్రీమాత్రే నమః.